వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్పై దాడి కేసు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్. జార్ఖండ్లో కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్. యురేనియం తవ్వకాలకు బ్రేక్, బోర్లు వేయవద్దన్న సీఎం చంద్రబాబు. అల్పపీడనం, తిరుపతి ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు. ఎంఎస్ ధోనికి బిగ్ షాక్, హైకోర్టు నోటీసులు జారీ. కోడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న బీఆర్ఎస్ నేత సురేష్ ఆ రోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని తాజాగా హైదరాబాద్ ఫిలిం నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అన్నారు. సొంత నియోజకవర్గంలోనే ప్రజలు చేసిన తిరుగుబాటుకు బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర జరుగుతోంది. అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది అన్నారు. వెంటనే ఆయనను లగ్జర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు కేటీఆర్. జార్ఖండ్లో తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఉదయం నుంచే క్యూల్లో నిల్చుని ఓట్లు వేస్తున్నారు. 15 జిల్లాల్లోని 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. గవర్నర్ సంతోష్ గంగ్వార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి ఓటు వేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. మరోవైపు రాజస్థాన్లో 7, బెంగాల్లో 6, అస్సాంలో 5 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం లభ్యత పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. ఈ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సమీప గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించినట్లయింది. 2023 జూన్లో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే బోర్ల తవ్వకాల కోసం స్టేజ్ 1 అనుమతులు మంజూరయ్యాయి. కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం ఉందా లేదా అన్నది నిర్ధారించడానికి గత ప్రభుత్వం హయాంలోనే కొన్ని చోట్ల తవ్వకాలు జరిపారు. నమూనాలు పరీక్షించగా యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. మరింత లోతైన పరిశోధన కోసం అటవీ ప్రాంతంలోని 468.25 హెక్టార్లలో 68 బోర్ హోల్స్ వేసి మట్టి నమూనాలను తీసి విశ్లేషించాలని కేంద్ర ప్రభుత్వం అటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ నిర్ణయించింది. వారి తదుపరి కార్యాచరణకు ఏఎండీ ఇటీవల విడుదల చేసింది. దీనిపై స్థానికుల్లో నిరసన వ్యక్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, ఏపీ వైపు పయనిస్తోంది. దీంతో తిరుపతి ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో మరో 3 రోజులు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ వ్యాపార భాగస్వాములు మిహర్ దివాకర్, సౌమ్య దాస్ తనను 15 కోట్లు మోసం చేశారని జనవరి 5న రాంచీలో ధోని ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాలు చేస్తూ దివాకర్, దాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనికి నోటీసులు ఇచ్చింది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.